నమస్కారం రైతన్నలు, ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా పైనీర్ సీడ్స్ వేసిన పొలంలో కొన్ని రకాల మందులు స్ప్రే చేశాం. అవి ఏంటంటే క్యాల్డన్ 50 ఎస్పీ మరియు వాల్ ఎక్స్ట్రా మరియు ఓమెక్స్ కింగ్ ఫోల్ జింక్ అనే ఈ 3 రకాల మందులు స్ప్రే చేశాం. అసలు ఈ మందులు మేము ఎందుకు స్ప్రే చేశామో, వీటి వల్ల ఉపయోగం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మందులు మనకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మా పొలం ఉన్న సిచ్యువేషన్ బట్టి మేము ఈ 3 మందులను స్ప్రే చేసాం. అందులో మొదటిది పురుగుల నియంత్రణ కోసం క్యాల్డాన్ 50 ఎస్పీ అనే మందును స్ప్రే చేసాం. పంటపై వచ్చే కొన్ని రకాల పురుగులు ఆకులు కాండాన్ని దెబ్బతీయకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ మందును స్ప్రే చేస్తాం. అలాగే మేము స్ప్రే చేసిన రెండవ మందు పంటపై శిలీంధ్ర సమస్యలు రాకుండా ఉండేందుకు వాల్ ఎక్స్ట్రా అనే మందును స్ప్రే చేస్తాం. ఇది పంటను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక మేము స్ప్రే చేసిన మూడవ మందు మొక్కలకు పోషక లోపం రాకుండా ఆకులు పచ్చగా బలంగా ఉండేందుకు ఓమెక్స్ కింగ్ ఫోల్ జింక్ అనే జింకు ఆధారిత పోషక మందు వేశాం. ఈ ఓమెక్స్ కింగ్ ఫోల్ జింక్ అనే మందుని ఎందుకు వేశామంటే పొలం కొంచెం పసుపు కలర్లో మారడం గమనించాం. అందుకోసం ఈ మందును స్ప్రే చేస్తాం. దీనివల్ల ఆకులు పచ్చగా బలంగా అవుతాయని స్ప్రే చేస్తాం. పంట ప్రస్తుతం ఉన్న దశను బట్టి ముందస్తు జాగ్రత్తగా ఈ మందులను మేము స్ప్రే చేసాం. అదే కదా, మనం సమయానికి అన్నం తింటే మన హెల్త్ ఎలా ఉంటుందో అదేవిధంగా సమయానికి మందులు స్ప్రే చేయడం కానీ మందులు చల్లడం కానీ చేస్తే పంట దిగుబడిపై ప్రభావం తక్కువ ఉంటుంది. మీకు తెలుసు, నేను ఇచ్చే అప్డేట్, మేము పొలం వడ్లు నానబెట్టి మొలక చేసి మొలక చల్లి స్టేజ్ నుంచి ఈరోజు పొలానికి స్ప్రే చేసే స్టేజ్ వరకు వచ్చాం. ఇక ముందు కూడా ఇంకా రాబోయే రోజుల్లో చాలా వర్క్స్ ఉంటాయి మనకు. అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. దిగుబడి కోసమే కదా మనం ఏం చేసినా. మన పంట మంచిగా ఉంటే మనకు హ్యాపీ ఉంటుంది. ఇక పంట ఖరాబ్ అయితే మనలో హ్యాపీనెస్ కూడా పోతుంది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, మందుల మోతాదు మరియు వాడకం ప్రతి పొలం పంట దశను బట్టి మారుతుంది. సో ప్రతి పొలానికి ఇవే మందులు వేయాలని కాదు. మీ పొలం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏ మందులు వేస్తే దిగుబడి మంచిగా ఉంటుందో, పంట మంచిగా ఉంటుందో ఆలోచించి మందులు స్ప్రే చేయండి. థ్యాంక్ యూ రైతు మిత్రులారా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.